మెచ్చగ చిత్తమొల్లదు సత్తమా, చిత్తమొల్లదు సత్తమా. ఈయన ఏనాడు ఇతరులను ఏం అడగలేదట, ఎన్నడం పరు వేడబోడట. ఇతరుల దగ్గరికి వెళ్ళి ఇదేమని అడగలేదు ఆయన. ఏకలుండట, ఒంటరిగా, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నట్టుగా ఉంటాడట. కన్నవాళ్ళు లేరట, ఆయన తనంత తాను పుట్టినవాడు కదా, స్వయంభూ కదా, కాబట్టి ఆ విషయం ఇక్కడ చెప్పాడు. కన్నవారు లేరు, అన్నదమ్ములు లేరట. అలాగని ఏమీ చదువుకోనివాడా, అన్ని విద్యల సారం ఎరిగినవాడు, అంటే విద్యాసారం విష్ణువు గనక. అటువంటి వాడు ప్రోడగుజ్జట, ప్రౌఢమైన వటుడు, సర్వజ్ఞాని అయిన శ్రీమన్నారాయణుడని పేరు కలిగిన ఒక మహావటుడు. 2 చేతులు చాచి 3 అడుగులు అడిగితే అతన్ని కాదు అని నిరాకరించడానికి నా మనస్సు అంగీకరించటం లేదు, ఇస్తాను నేను అనగానే శుక్రాచార్యుడు కోపం వచ్చేసింది.